హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఈరోజైతే మా జిమ్ చూపిస్తాను మీకు. అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. కాకపోతే ఈరోజైతే నేను ట్రై చేస్తున్నాను. నాతో పాటు మా అక్క కూడా వచ్చింది. చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ ఉండేది థ్రెడ్ మీద అనమాట. ఇది వచ్చేసి ప్రమోషన్స్ ఏం కాదు, మాదే ఓన్గా అనమాట. సో థ్రెడ్ మీద నాకు ఇది 65,000 అలా పడిందనమాట. కొంచెం మంచిగానే తెచ్చాం, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా పీజీలో. సో వాళ్ళంతా చేసుకోవడానికి కొంచెం కష్టమైపోతుంది. ఏదన్నా కొంచెం చీప్ క్వాలిటీ అలా తెస్తే అని చెప్పేసి కొంచెం మంచిగానే తీసుకొచ్చాము. ఇప్పుడైతే మా అక్క కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట చూసింది, కానీ ఎప్పుడు లోపలికి రాదు, జస్ట్ బయట నుంచే చూసేది వెళ్ళిపోతుంది. ఈరోజు పోయి తీద్దాం వీడియో అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. అండ్ కాసేపు మా అక్కని తీశాను, అండ్ కాసేపు నన్ను కూడా చూపిస్తాను చూడండి అది ఎలా చేయాలి ఏంటి అనేది. థ్రెడ్ మీద అయితే మా అక్క ఎక్కింది, అది కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఏమైందంటే పక్కన హ్యాంగర్స్ ఉంటాయి కదా, హ్యాంగర్స్ అయితే పట్టుకుంటే అక్కడ స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా కొంచెం ప్రెస్ అయిపోయి స్పీడ్గా వెళ్ళిపోయింది. సో అలాంటివి కొంచెం చూసుకోండి. ఇందులో ఒకదాంతో మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది. థ్రెడ్ మీద కొంచెం చూసి వాడుకోవాలి. ఇంకా మిగతాటివైతే కనుక అంత భయం ఉండదు. సో ఇప్పుడే చూడండి చూపిస్తాను. మా అక్కకి భయం అంట. యాక్చువల్గా అయితే వాళ్ళ హోమ్ టౌన్లో కూడా మా పాప కోసం తీసుకొచ్చాము థ్రెడ్ మీద అనేది. అక్కడ పిల్లలు మాత్రమే చేసేవాళ్ళు, మా అక్క అయితే చెయ్యదు. కానీ ఇక్కడైతే ఈరోజు నువ్వు ట్రై చేయాల్సిందే అని చెప్పేసి తీసుకొచ్చాను నేను. సో చిన్నగా చేస్తుంది. యాక్చువల్గా అయితే షూ వేసుకోవాలి, ఇంకా మా దగ్గర షూ అలాంటివన్నీ అవైలబుల్గా లేవు కదా, లేకపోతే కింద షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ అయితే పాడైపోతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇంకా ఎలా దీన్ని మెయింటైన్ చేయాలా అని చెప్పేసి. ఫస్ట్ స్టార్టింగ్ బటన్ ఉంటుంది. సో ఈ పింక్ కలర్ బటన్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ మీరు జిమ్ చేసే వాళ్ళకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. జిమ్ చేసే వాళ్ళకైతే కనుక ఆ బటన్ అనేది అందులో పెట్టేసి ఇంకొక సైడ్ ప్లగ్ ఉంటుంది, అది క్లిప్ అనేసి మన డ్రెస్కి అయితే పెట్టేసుకోవాలి. ఏదన్నా కొంచెం స్పీడ్గా వస్తే మనం దూరంగా వెళ్ళిపోతాం కదా, ఆ ప్లగ్ ఊడిపోతే కనుక అదైతే థ్రెడ్ మీద అయితే పనిచేయదు. సో అలాగనమాట. అది ఒక్క చిన్న ఎక్విప్మెంట్ రాకపోతే థ్రెడ్ మీద మొత్తం పనిచేయదు. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ టైం నేను కూడా చూసాను అనమాట ఏంటిది అని. ఫస్ట్ టైం మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూశాను, అప్పుడే మా పాప చెప్పింది. సో ఇది లేకపోతే మనం వాక్ చేయలేం దీంతో అని చెప్పేసి. సో అది ఏంటంటే కొంచెమైనా స్లిప్ అయితే కనుక మనని అది ప్రొటెక్ట్ చేస్తుంది, వెంటనే ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను మా అక్కకి ఇచ్చానమాట. సో నేను చేస్తాను, నువ్వు వీడియో తీ అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను యాక్చువల్గా అయితే మార్నింగ్ టైం శారీ వేసుకుంటాను కదా, పూజ అవన్నీ చేస్తాను. సో అప్పుడు ఇంకా మా అక్క సరే నేను తీస్తాను నువ్వు చెయ్యి అని చెప్పేసి తీస్తుంది. ఇక్కడ పీజీలో ఒక అబ్బాయి అయితే కనుక ఇంకా వాకింగ్ అయితే చేస్తున్నాడు థ్రెడ్మిల్తో. సో ఇలా అనమాట. ఇది 2-in-1 అనమాట. అంతకుముందు వీడియోస్ ఇంకొక ఛానల్లో చూపించాను మీకు, కళ్యాణి యూట్యూబర్ ఉంది కదా, ఆ ఛానల్లో అయితే చూపించాను. సో ఇది 2 టైప్స్ అనమాట. కూర్చొని అండ్ నిలబడుకొని బాగా లెగ్స్ అయితే బాగా నొప్పేస్తాయని నాకు జస్ట్ 1 మినిట్ అలా చేశాను. మనం వెయిట్ వచ్చేసి అడ్జస్టబుల్ ఉంటుందన్నమాట. మనం వెయిట్ వచ్చేసి చూసుకొని కొంచెం ఎక్కువగా అంటే బాగా టైట్గా ఉండేలాగా చేస్తే ఇంకా కొంచెం క్రిటికల్గా చేసినట్టు, కొంచెం సాఫీగా లేదు అంత వెయిట్ మేము చేయలేమనుకుంటే కొంచెం లైట్ వెయిట్ పెట్టుకొని లోపల అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అలా అడ్జస్ట్ చేసుకొని చేయొచ్చు. సో సిట్టింగ్ ఒకటి, స్టాండింగ్, ఇది 2-in-1 అనమాట. సో అలాగా. సో ఇటు సైడ్ వచ్చేసి మల్టీ జిమ్ అనమాట. సో ఇది ఇంకా ఇవన్నీ నేను చేయలేదు, జస్ట్ ఇలా చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మా పీజీలో ఒక అబ్బాయి వెయిట్ ఎక్కువగా పెట్టేశారక్క, నువ్వు అంత వెయిట్ తీయలేవు, నేను కొంచెమే పెట్టేస్తా అని చెప్పేసి కొంచెమే పెట్టేశాడు. అప్పుడు కొంచెం లాగానమాట, అప్పుడు కొంచెం ఈజీగా ఉన్నింది. సో మీకు నచ్చినట్టు వెయిట్ అనేది పెట్టేసుకొని చేసుకోవచ్చు. అంత వెయిట్ అయితే చేయలేను నేను. యాక్చువల్గా అయితే మా చిన్న బాబు ఇది చేస్తాడు, వానికి ఎలా తెలిసిందో నాకైతే అర్థం కాలేదు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు వాడు చేస్తూనే ఉన్నాడు, ఏమన్నా మేబీ యూట్యూబ్లో ఏమన్నా చూస్తాడేమో అనుకున్నాను. ఇలా ఉంటుంది. సైడ్ కూడా అంటారంట, జస్ట్ శాంపిల్ కోసం నేను చూపిస్తున్నాను.
ఇంకా పైది ఇంకా దేవాంశ్ అయితే ఇది పట్టుకొని ఇంకా ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూనే ఉంటాడు. ఇంకెప్పుడైనా నేను చూపిస్తానులేండి మీకు. సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వీడియో సరిగ్గా పడడం లేదని చెప్పేసి మా అక్క వచ్చేసి ఇటు సైడ్కి వచ్చిందనమాట. ఇటు సైడ్కి వచ్చేసి ఇంకా వీడియో తీస్తుంది. ఇప్పుడైతే ఇంకా కొంచెం బాగా అనిపించింది అనమాట నాకు. అంటే కొంచెం బాగా బ్రైట్నెస్ అనిపించింది. అందులోనే షార్ట్స్ కూడా తీసాను నేను చూడండి. ఇంకా ఇది వచ్చేసి బాల్. ఈ బాల్ తేదేగా కొంచెం బాగా జంప్ లాగా చేయొచ్చు కూర్చొని. చూడండి ఇదే ఫస్ట్ టైం నేను ఎన్ని డేస్ ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ అయింది జిమ్ పెట్టేసి. కానీ ఎప్పుడూ చెయ్యలేదు. కానీ ఇప్పుడే అనమాట చెయ్యడము. ఎందుకంటే నాకు అంత టైం ఉండేది కాదు. ఒక్కదాన్ని అవన్నీ చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ ఏం చేయలేదు. కానీ ఇప్పుడైతే మా అక్క వీడియో తీస్తుందని అన్నీ ట్రై చేస్తున్నాను చూడండి. కొంచెం బాగుంది కదా బాల్ అయితే కూర్చొని. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది. జస్ట్ ఆ కొంచెమే వీడియోస్ తర్వాత షార్ట్స్ అవన్నీ తీసి ఇంకా అప్లోడ్ చేశాను. ఇన్స్టాలో యూట్యూబ్లో అవన్నీ అప్లోడ్ చేసి ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. నైట్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వంట అబ్బాయి వచ్చాడు. ఫుడ్ అంతా ఈ పిజ్జా తీసుకొచ్చి పెట్టేశాడు. ఇంకా అవి చూసుకుంటున్నాను. ఈ రోజైతే మండే మార్నింగ్ ఇక్కడ ఏముంటుందంటే చపాతీ ఉంటుంది, అందులోకి చెన్నా ఉంటుంది. అదే మన సైడ్ అయితే శనగలు అంటాం కదా. సో అదైతే చేశాడనమాట. తీసుకొచ్చి చూపిస్తున్నాడు. సో నేను కౌంటింగ్ వేసుకుంటున్నాను ఎంతమందికి ఇన్ని సరిపోతాయా లేదా అని చెప్పేసి. ఇంకా కౌంటింగ్ వేసుకున్నాక ఓకే అని నైట్ అయితే కొన్ని గిన్నెలన్నీ ఇక్కడే ఉండిపోయినాయి అనమాట. సో అవన్నీ పంపిస్తున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకొని రావడానికి కష్టమవుతుంది కదా. సో అందుకని అవన్నీ పంపించేశాను. ఇంకా నేనైతే కొంచెం మార్నింగ్ లేట్గా లేచాను. సో పెద్ద బాబుకి కొంచెం ఫీవర్ తగ్గింది. నౌ ఇట్స్ ఓకే అనమాట. సో అందుకోసమని కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకు స్కూల్కి వెళ్ళడం అని చెప్పేసి ఇంకా నేను ఈరోజైతే స్కూల్కి పంపించలేదు. నేనైతే మొబైల్ అయితే ఇలా టర్న్ చేసి పెట్టాను. అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. కొన్ని పువ్వులు అవన్నీ ఉంటే మా అక్క పెట్టుకుంటుందని చెప్పేసి కొన్ని బాక్సులు వేసి పంపించాను. నిన్న సాటర్డే టెంకాయ కొట్టానమాట స్వామికి. సో అది మిగిలిపోయింది. సో రేపు వచ్చేసి ఇంకా చట్నీ లేకన్నా పనికి వస్తుంది కదా అని ఇంకా బాక్స్లో వేసి అబ్బాయికి ఇచ్చానమాట. సో నిన్న మొన్న మేము అదేం కదా పూలు అవన్నీ మిగిలిపోయినాయి. ఇవేనండి. యాక్చువల్గా అయితే కొంతమంది అడిగారు. ఇంకా ఏమో మరి సైలెంట్ అయిపోతే ఇంకా ఇవైతే మా అక్కకి ఇచ్చాను. పొద్దున్నే లేచాను కదా, అందుకే ముక్కు మొత్తం పట్టేసింది. సో ఇంకా ఇవైతే మాకు ఉంటాయి అని చెప్పేసి ఎవరన్నా అడిగితే ఇద్దామని ఇంకా అలాగే పెట్టేశాను నేను. సో నైట్ అయితే శారీ వేసుకున్నాను. ఇంకా నైట్ కొంచెం కంఫర్ట్గా పడుకోవాలని చెప్పేసి నైట్ టైం ఆల్మోస్ట్ నాకు డ్రెస్సెసే ఉంటాయి. డ్రెస్సే వేసుకొని పడుకున్నాను. ఇంకా అవన్నీ వీడియో తీయలేదు. వీడియో ఎంత ఎక్కువ అవుతుందని. ఈ మధ్యకాలంలో బాగా వర్షం పడుతుంది కదా, కాఫ్ కోల్డ్ వదలుకోకుండా ఉన్నాయండి. అంత ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇంకా మిగతాటివన్నీ బాక్స్కి వేసి పంపించడానికి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఫ్లవర్స్ వేసాను. ఇంకా అవి పాడైపోతాయి అని చెప్పేసి మళ్ళీ తీసి ఇంకా కోకోనట్ వేసి దానిపైన ఫ్లవర్స్ వేసాను. ఇంకా తనకి ఇచ్చేసాను. ఇంకా అప్పటికి నాకు 7:30 అయిపోయింది. ఇంకా గిన్నెలు ఉన్నాయి, అవన్నీ తోముకోవాలి. ఇంకా చపాతి అంటే పెద్ద బాబుకి అయితే కనుక ఇంకా ఇడ్లీ పెట్టేస్తాను. ఎందుకంటే బాబు కొంచెం ఫీవర్గా ఉంది కదా, ఇడ్లీ తినేస్తాడు. ఇంకా చిన్న బాబు అయితే చపాతి తినేస్తాడనమాట. అవి వాళ్ళు కొంచెం చేసేటివి కొంచెం హార్డ్గా ఉంటాయి. ఇంకా నాకు చేసే ఓపిక లేదు. ఇంకా అదే పెట్టేశాను. పెద్ద బాబుకి ఇడ్లీ తీసుకొచ్చాను. ఇంకా అవే ఉన్నాయి. చిన్న బాబు కూడా అవే తినేసాడు. ఇంకా నేను కూడా అవే 2 తినేసి టుడే మండే కదా అందుకని చెప్పేసి పూజ అయితే చేసుకోవాలని ఫాస్ట్గా చేస్తున్నాను. నిన్న పోహ మిగిలిపోయింది చూడండి, కొంచెం మిగిలిపోయింది. ఆఫ్టర్నూన్ కూడా పెట్టేస్తాను నేను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ మిగిలిపోతే సో ఎవరన్నా చూస్తే తింటారు కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే నిన్న పోహలకి పప్పుల పొడి చేసామన్నమాట. సో అదంతా మిగిలిపోయిందా, ఇంకా మిగిలిపోతే ఇంకా పాడవకోకుండా ఉంటుందని చెప్పేసి ఏం వేయలేదు. అందులో కారం పొడి, పప్పు అంటే సాల్ట్ మాత్రం వేశారు. అవన్నీ ఇంకా తీసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను నేను. ఇంకా స్టోర్ చేసుకొని పక్కనైతే పెట్టేశాను. యాక్చువల్గా అయితే మేము ఒక ప్లాన్ చేస్తున్నాం 2 డేస్ తర్వాత అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలని. సో దానికి ప్లానింగ్ అవన్నీ. సో మేము ఎలా బడ్జెట్ అవన్నీ సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను. మళ్ళీ ఒకసారి వెళ్ళి
రావాలని అనుకుంటున్నాను. పైగా వర్షాలు పడుతున్నాయని చెప్తున్నాడు మా హస్బెండ్. ఏం కాదు లైట్‌గానే కదా పడేది. మరి అంత టైం ఉండదు. ఫాస్ట్‌గా వెళ్ళేసి వద్దామని చెప్పేసి అడిగాను. అంటే సరే ఓకే చూద్దామని టికెట్స్ అవన్నీ చూస్తున్నాం. కానీ అన్నీ బుక్ అయిపోయాయి. కానీ 11:00కి తాత్కాల్ అని ఓపెన్ అవుతాయి కదా! వాటిలో ఏమన్నా చిక్కుతాయేమోనని ట్రై చేస్తున్నాం. సో, చిక్కితే ఓకే. చిక్కకపోతే ఇంకా మరి ఎప్పుడన్నా బుక్ చేసుకోవాలి. మరి మా కో సిస్టర్ వాళ్ళంతా ఇంటికెళ్ళిపోతున్నారంట. సో, అప్పుడు మాకు కష్టమవుతుంది. అక్కడ ఇక్కడ చూసుకోవాలి. ఇంకా ఫుడ్ అవన్నీ చూసుకోవాలి కదా! పైగా పిల్లలు స్కూల్‌కి అలా వెళ్ళిపోతారు. సో, అవన్నీ చూసుకోవడానికి కష్టమైపోతుంది. సో, ఇవన్నీ నాకు క్లీన్ చేసేసరికి ఇప్పటికి నేను డైలీ ఒక 4, 5 టైమ్స్ అయితే క్లీన్ చేస్తానండి. ఒక అమ్మాయి కామెంట్ చేసింది. ఎందుకక్క ఇవన్నీ నువ్వు క్లీన్ చేసుకోవడం, పని మనిషిని పెట్టుకోవచ్చు కదా క్లీన్ చేస్తుందని. యాక్చువల్‌గా అయితే అంతకుముందు వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. మామూలుగా అయితే పని మనిషి వస్తుంది, తను క్లీన్ చేస్తుంది. ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి. కానీ వన్ టైమే వస్తుంది, మార్నింగ్ టైమే. నేను మళ్ళీ ఆఫ్టర్నూన్‌కి పీజీకి ఫుడ్ అవన్నీ చేసినప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ ఉంటాయి. అవి కూడా తోముకోవాల్సి వస్తుంది. ఎందుకు ఒక 10 మినిట్స్ నేను కొంచెం కష్టపడితే అయిపోయేదానికి. తనకి నాకు ఎక్సర్సైజ్‌లా ఉంటుంది మార్నింగ్ టైము. సేమ్ టైము మనీ కూడా సేవ్ అవుతుంది కదా! ఎలాగో ఇంకా వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటాను కదా అని చెప్పేసి. అందుకే ఇంకా అప్పుడు ఉండేది. ఇంకా తీసేసాననమాట. ఇప్పుడైతే ఇంక నేనే చేసుకుంటున్నాను ఇవన్నీ. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఈ గిన్నెలన్నీ అయిపోయేసరికి నాకు 8:30 అయిపోయిందండి. ఇంకా 8:30కి ఇంకా నేను స్నానం అవన్నీ చేసి పూజ చేసుకునేసరికి 9:30 అవుతుంది. 9:30 అయిపోయాక మళ్ళీ కాసేపు అలా కూర్చొని మా హస్బెండ్‌తో ఏమన్నా పని ఉంటే ఇంకా అడుగుతాను. ఆఫ్టర్నూన్‌కి ఫుడ్ అవన్నీ ఏం చేయాలని. ఇంకా ఈ మధ్య కాలంలో 99% మేము సంగటే తింటున్నాం. బాబుకు ఫీవర్‌గా ఉన్నప్పటి నుంచి. సో, అందుకోసం అని చెప్పేసి ఇంక సంగటే చేస్తున్నాను. సో, ఇప్పుడైతే కొంచెం నేను బయటకొచ్చాననమాట. సో, బయటకొచ్చి ఇంకా ఇవన్నీ చూస్తున్నాను. యాక్చువల్‌గా అయితే గనక మార్నింగ్ బాబుకి ఫీవర్ వచ్చింది కదా! అందుకోసం అని చెప్పేసి ఇడ్లీ కోసం వచ్చాను. సో, అదే వీడియో కొంచెం పైకెత్తలేదు అంతే. ఇంక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే.